మేనిఫెస్టేషన్ ప్రక్రియలో అతిపెద్ద సమస్య ఏమిటంటే ప్రజలు బయటి విషయాలపై మాత్రమే కృషి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను $1 మిలియన్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటే లేదా అద్భుతమైన పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ప్రజలు బయటి విషయాలపై చాలా కృషి చేస్తారు, కానీ వారి జీవితాన్ని నిజంగా నడిపించే ఒక ముఖ్యమైన అంశం ఏమిటో తెలుసుకోకుండా ఉంటారు. అదే మీ సబ్కాన్షియస్ నమ్మకాలు. మీ జీవితంలో 95% మీ సబ్కాన్షియస్ నమ్మకాల వల్ల నడుస్తుంది. మీ లోపల ఉన్న నమ్మకాలు. నేను మీకు సబ్కాన్షియస్ మైండ్ పవర్ని అర్థం చేసుకోవడానికి, అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి వీడియోలు చేయబోతున్నాను. ఇది మొదటి వీడియో. ఇందులో మనం దీని గురించి మాట్లాడబోతున్నాం. మేము దీన్ని లేయర్స్గా అర్థం చేసుకోవడానికి వీడియోలు చేయబోతున్నాం. మొదట మనం ఏమి అర్థం చేసుకోవాలి? కాన్షియస్ మైండ్ మరియు సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? మనం వాటి గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు ఒక్క క్షణం మీతో మీరు కూర్చుని ఈ ప్రశ్నలను అడగండి. నేను ఎంత కష్టపడినా, నా ఉద్దేశాలు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎందుకో నేను మళ్లీ అడ్డంకులను ఎదుర్కొంటున్నాను? ఎందుకో అదే సమస్యలు మళ్లీ వస్తున్నాయి? ఎందుకో నేను మళ్లీ ప్రొక్రాస్టినేట్ చేస్తున్నాను? ఎంత ట్రాకర్ని ఉపయోగించినా, ఎంత ఫ్యాన్సీ జర్నల్స్ కొన్నా నేను అదే పాత నమూనాలకు తిరిగి వెళ్తున్నాను. ఒకవేళ మీరు అలాంటి వ్యక్తి అయితే అది ప్రపంచంలో చాలా మందికి సంబంధించినది. అప్పుడు మన సబ్కాన్షియస్ నమ్మకాలు ఏమిటి? అవి ఎలా ఏర్పడ్డాయో, వాటిని ఎలా గుర్తించాలి, వాటిని ఎలా మార్చాలి అని అర్థం చేసుకోవడానికి సమయం ఆసన్నమైంది. తద్వారా మనం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలం. నేను రాయడం ఉపయోగిస్తాను, ఎందుకంటే ఇది చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మీరని అనుకుందాం. మీకు ఎల్లప్పుడూ ఒక వ్యక్తిగత సహాయకుడు ఉంటాడు. మీ వ్యక్తిగత సహాయకుడు మీకు అనుకూలంగా పనిచెయ్యాలని మీరు కోరుకుంటారు. కాని ఒకవేళ ఆ సహాయకుడికి ఇచ్చిన సూచనలు మీ నుండి కాకుండా వేరే ఎవరినుండో వచ్చాయి అని అనుకుందాం. అవి మీకు అనుకూలంగా పనిచెయ్యని సూచనలు 1, 2, 3 అని అనుకుందాం. అప్పుడు మీరు ఎంత కష్టపడినా, ఎంత గట్టిగా అరిచినా, ఆ సహాయకుడిని మార్చడానికి ప్రయత్నించినా వారు మారరు. ఎందుకంటే వారికిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వేరే చోట నుండి వచ్చాయి. ఇప్పుడు అదే సహాయకుడికి మీకు అనుకూలంగా పనిచేసే సూచనలు ఇవ్వబడితే మీ జీవితం చాలా సులభమవుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా ఆలోచించినప్పుడు పని ఇప్పటికే పూర్తవుతుంది. మీరు ఏదైనా చేయడానికి మీ ఇచ్ఛాశక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు. అది ఖచ్చితంగా మీ సబ్కాన్షియస్ మైండ్ చేసే పని. 0 నుండి, అంటే మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి 7 ఇయర్స్ ఏజ్ వరకు మీ సబ్కాన్షియస్ నమ్మకాలు ఎక్కువగా ఏర్పడతాయి. గర్భంలో ఉన్నప్పుడు కూడా బిడ్డ బయటి వాతావరణం నుండి నిరంతరం గ్రహిస్తుంది. మనకు కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంది, సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంది. 7 ఇయర్స్ వయసు వరకు కాన్షియస్ మనసు ఏర్పడదు. కాబట్టి 0 నుండి 7 ఇయర్స్ వయసు వరకు మీకు ఉన్నది సబ్కాన్షియస్ మనస్సు మాత్రమే. బిడ్డ బయటి వాస్తవికతలో జరిగే ప్రతిదాన్ని గమనిస్తూ దానిని లోపలికి తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఒక వాతావరణంలో పెరిగారని అనుకుందాం. అక్కడ మీ తల్లిదండ్రులు డబ్బు గురించి నిరంతరం గొడవపడుతూ, డబ్బు సంపాదించడం చాలా కష్టం, మనం ఎక్కువ ఖర్చు చేయకూడదు అని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు బిడ్డగా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఏమి జరుగుతుంది? మీరు ఆ నమ్మకాలను గ్రహించి వాటిని మీ వాస్తవికగా మార్చుకుంటారు. మీరు బయటి వాస్తవికతలో నుండి గ్రహించిన అన్ని ప్రవర్తనలు అవి అపస్మారకంగా కూడా ఉండవచ్చు. మీ కుటుంబం లేదా సమాజం ఎలా ప్రవర్తిస్తుందో, ఏమి చేస్తుందో గమనించి వారు చేసే ప్రతిదాన్ని మీ స్వంతంగా చేసుకోవడం ద్వారా మీరు ఆ సమాజం నుండి బయటపడకుండా ఉంటారు. ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు చాలా అవగాహన కలిగి ఉండి, చాలా స్పృహతో ఉండి, ఈ 7 సంవత్సరాలు మీకు అద్భుతంగా ఉండేలా చేసి సానుకూల నమ్మక వ్యవస్థను మాత్రమే మీలో నింపారని అనుకుందాం. వారు మిమ్మల్ని చాలా స్థిరంగా, స్పృహతో, ప్రేమించదగిన వారిగా, అర్హులైన వారిగా భావించేలా చేశారని అనుకుందాం. అప్పుడు మీకు అద్భుతమైన నమ్మక వ్యవస్థ ఉంటుంది. కానీ చాలామంది తల్లిదండ్రులకు వారికి సొంతంగా పరిష్కరించిన ట్రామా ఉంటుంది. వారికి చాలా నమ్మక వ్యవస్థలు ఉంటాయి. కాబట్టి ఆ అపస్మారకంగా ఉండే తల్లిదండ్రులు ఆ నమ్మకాలను వారి పిల్లలకు అందిస్తారు. నేను రెస్టారెంట్లకి వెళ్ళినప్పుడు నా ఇష్టమైన పని ఏమిటంటే, అక్కడ ఒక చిన్న పిల్లవాడు లేదా బిడ్డ వస్తే తల్లిదండ్రులు ఆ బిడ్డతో ఎలా మాట్లాడుతున్నారో గమనించడం. అందుకే ఒక అద్భుతమైన సామెత ఉంది. 7 సంవత్సరాల వయసు వరకు ఒక బిడ్డను నాకివ్వండి, నేను ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తాను. ఎందుకంటే 7 సంవత్సరాల వయసు వరకు మీ నమ్మకాలలో 95% ఏర్పడతాయి. ఒక కంప్యూటర్ కొంటున్నారని ఊహించుకోండి. ఆ కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మీరు దానితో ఎక్కువ చేయలేరు. అదేవిధంగా ఒక బిడ్డ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా పుడుతుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ 7 సంవత్సరాల పాటు బయటి వాస్తవికతలో జరిగే వాటిని గ్రహించి వాటిని స్వంతంగా చేసుకోవడం ద్వారా నిర్మించబడుతుంది.
మీరు పెరుగుతూ ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు చాలా బిజీగా ఉండి మీతో ఎక్కువ సమయం గడపకపోతే బిడ్డ ఏమి అనుభవిస్తుంది? బిడ్డకు సహజంగా ప్రేమ, వినబడాలనే భావన, చెందిన భావన అవసరం. వీటిని పొందకపోతే వారు నేను ప్రేమకు అర్హుణ్ణి కానేమో అని భావిస్తారు. కాబట్టి వారు పెద్దవారైన తర్వాత మనలాంటివారై ప్రేమ కోసం, ఆ సంబంధ భావన కోసం ఆరాటపడతారు. తర్వాత వీడియోలో ట్రామా గురించి, అది మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తుందో, సమృద్ధి మన జీవితంలోకి రాకుండా ఎలా అడ్డుకుంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వ్యక్తిగత సహాయకుడు ఈ ప్రతికూల నమ్మకాలతో ఏర్పడ్డాడు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత కాన్షియస్ మైండ్ పనిచేయడం ప్రారంభిస్తుంది. మీరు 20 లేదా 30 లేదా 40 సంవత్సరాల వయసులో ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు ఆలోచించే మనస్సు, సృజనాత్మక మనస్సు అంటే మీ కాన్షియస్ మనస్సు. మీరు ఏదైనా కోరిక కలిగి ఉన్నప్పుడు, ఏదైనా మేనిఫెస్ట్ చేయాలనుకున్నప్పుడు, నేను $1 మిలియన్ మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు అది ఎక్కడి నుండి వస్తుంది? అది మీ కాన్షియస్ మనస్సు నుండి వస్తుంది. కానీ నమ్మకాలు మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా నిర్దేశించబడతాయి. అందుకే మీరు ఎంత కష్టపడినా మీరు ఒక పెద్ద గోడను మళ్లీ మళ్లీ ఢీకొంటున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు సెల్ఫ్ సాబిటాజ్ మరియు ప్రొక్రాస్టినేషన్ ఎలా జరుగుతాయో అర్థం చేసుకుందాం. ప్రజలు ప్రొక్రాస్టినేషన్ని అధిగమించడంలో సహాయం చేస్తాను. దయచేసి గుర్తుంచుకోండి, ప్రొక్రాస్టినేషన్ కేవలం ఒక లక్షణం, అది మూల కారణం కాదు. మూల కారణం వేరే ఏదో ఉంది. సెల్ఫ్ సాబిటాజ్ మరియు ప్రొక్రాస్టినేషన్ ఎలా జరుగుతాయో అర్థం చేసుకుందాం. ఒక డబ్బు నమ్మకం ఉదాహరణను తీసుకుందాం. ఈ ఉదాహరణను మీ జీవితంలో ఏ రంగానికైనా ఉపయోగించి మీరు ఎలాంటి ప్రతికూల నమ్మకాలు కలిగి ఉన్నారో, ఎందుకు ప్రొక్రాస్టినేట్ చేస్తున్నారో లేదా సెల్ఫ్ సాబిటాజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం చేయండి. మీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియలో అతి ముఖ్యమైనది మీతో మీరు కూర్చుని మీపై పనిచేయడం. లేకపోతే ఏది పనిచేయదు. మీరు మీపై పనిచేయకపోతే మీ జీవితంలో ఏదీ నిజంగా సాధ్యం కాదు. దయచేసి దీన్ని మీ మంత్రంగా చేసుకోండి. ఎందుకంటే చాలా కాలం పాటు సానుకూలంగా ఆలోచిస్తే, ఆ వైబ్లో ఉంటే జీవితం మారుతుంది అని అనుకున్నాను. కానీ నేను చాలా నిరాశకు గురయ్యాను. కష్టాల ద్వారా నేర్చుకున్నాను. మీరు ఈ అద్భుతమైన ప్రపంచంలో ఉన్న సమయాన్ని మీపై పనిచేయడానికి ఉపయోగించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. తద్వారా మీరు మీ జీవితాన్ని పూర్తిగా జీవించగలరు. ఇప్పుడు తిరిగి రండి. మీరు మీ కుటుంబంతో, స్నేహితులతో చాలా దగ్గరగా ఉంటారు. కానీ చాలా డబ్బు సంపాదిస్తే ఒంటరిగా ఉంటాను అనే నమ్మకం మీ నమ్మకంగా మారింది అని అనుకుందాం. ఇప్పుడు యూనివర్స్ మీకు ఒక అవకాశమిస్తే, ఉదాహరణకు మీ ఆఫీస్లో లేదా ఆఫ్సైట్లో, లేదా మీరు ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటే దయచేసి కామెంట్స్లో చెప్పండి. నేను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా లోపలి నుండి మారడం చూడడం కంటే అందమైన, సంతోషకరమైన విషయం ఏదీ లేదు.